హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో నా వాయిస్ని తప్పుగా తీసుకోవద్దండి, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందువల్లనే వాయిస్ ఇలా వస్తుంది. రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆర్ఆర్బీ నుంచి సెక్షనల్ కంట్రోలర్ పోస్టుల కోసం అయితే 100కి పైగా ఖాళీలతో అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో దానికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఏంటి, ఎంత జీతం, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏముంటుంది అని అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి 2026 థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి, సెక్షనల్ కంట్రోలర్. దానికి సంబంధించి మనం డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి జూలై 15th నుంచి ఆగస్ట్ 14th నైట్ 11:59 వరకు అయితే ఉంటుందండి. అలానే దీనికి సంబంధించిన పేమెంట్ సబ్మిషన్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 16th వరకు అయితే టైం ఇస్తున్నారు. ఏమన్నా మీరు మిస్టేక్స్ చేస్తుంటే మాడిఫై చేసుకోనికి ఆగస్ట్ 17th నుంచి ఆగస్ట్ 26th వరకు అయితే ఇస్తున్నారండి టైము. దీనికి సంబంధించి స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే 27th నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే టైం ఇస్తున్నారండి. ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆగస్ట్ 14th వరకు అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దామండి. పోస్ట్ వచ్చేసరికి సెక్షనల్ కంట్రోలర్, దీని లెవెల్త్ వచ్చేసరికి 6th పే స్కేల్ అండి. ఇనీషియల్ పే వచ్చేసరికి మనకి 35,000 అండి. దీంతోపాటు మనకి చాలా అలవెన్సెస్ అయితే యాడ్ అవుతాయండి. అలానే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A2 అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. A2 ఏంటి అనేది అయితే ఇన్ డీటెయిల్డ్గా నేనైతే మీకు చెప్తానండి. దీనికి వచ్చేసరికి ఏజ్ అనేది 20 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 119 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి. మెడికల్ స్టాండర్డ్స్ అంటే A2 అని అయితే నేను మీకు చెప్పాను. దీనిలో మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది అయితే వాళ్ళైతే చూస్తారండి. మనకి ఐ వచ్చేసరికి 6/9 అయితే ఉండాలండి. వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి 6/9 అనేది. కలర్ విజన్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి, బైనాక్యులర్ విజన్ పాస్ అవ్వాలి, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్ అనేది కూడా మనమైతే క్వాలిఫై అవ్వాలండి. అది మనకి మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఈ టెస్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 1993 జూలై 2 వరకు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారండి. ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 1990 అబోవ్ జూలై 2 తర్వాత వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 1988 నుంచి తర్వాత ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. జూలై 1 వరకు 2006 వరకు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ అయితే ఫీ అయితే ఉందండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ అయితే ఫీ వచ్చేసరికి 500 అండి. నెంబర్ 2లో ఉన్న వాళ్ళకి మాత్రం 250 అయితే ఉంది. వాళ్ళు ఎవరు అని అంటే ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి వీళ్ళందరికీ అయితే 250 అయితే ఫీ అండి. ఈ 250 కూడా మనకైతే రిఫండ్ అయితే అవుతుందండి. అలానే ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 ఫీ, దాంట్లో 400 మాత్రమే రిఫండ్ అయితే అవుతుందండి. బ్యాంక్ ఛార్జెస్ ఏమో డిడక్ట్ చేస్తారండి. దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. దీనికి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత CBAT టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. CBT టెస్ట్ అయితే చూద్దామండి. దీంట్లో మనకి ఓవరాల్గా 120 మినిట్స్ అయితే ఇస్తారు. అంటే మనకి 2 అవర్స్ అయితే టైం అయితే ఉంటుందండి. ఎగ్జామ్కి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 120 మినిట్స్ టైం ఉంటుంది. మనకైతే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలానే ఇది మల్టిపుల్ షిఫ్ట్స్లలో అవుతుంది కాబట్టి నార్మలైజేషన్ కూడా ఉంటుందండి. మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ షిఫ్ట్స్ వల్ల అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయండి. సిలబస్ ఫర్ CBT టెస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసరికి మనం సిలబస్ అయితే చూద్దాం. అనలిటికల్ మ్యాథ్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ లాజికల్ క్యాపబిలిటీ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉంటాయండి. దీనిలో నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్,
టైమ్, స్పీడ్, డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, లీనియర్, అంటే మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, నెక్స్ట్ ఏమో డయాగ్రామ్స్ ఉంటాయి, వెన్ డయాగ్రామ్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అంటే మనకి చార్ట్స్, గ్రాఫ్స్, ప్లాట్స్, పై చార్ట్, కర్వ్స్, డిస్ట్రిబ్యూషన్స్, వెన్ డయాగ్రామ్స్ అన్నీ అయితే ఇస్తాడండి. మీకు మ్యాథమెటిక్స్లో నాలెడ్జ్ ఉంటే మాత్రం ఈ ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలానే మనం రీజనింగ్ చూస్తే బైనరీ రీజనింగ్ వచ్చేసరికి బైనరీ లాజిక్, సిలోలిజమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, ఎజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, పజిల్స్, ఇవన్నీ మొత్తం అయితే ఉంటాయండి. రీడింగ్ కాంప్రహెన్షన్స్ అయితే ఇస్తారండి. ఒక పారాగ్రాఫ్ ఇస్తే దాని నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తాడు, పాసేజ్ అయితే ఇస్తాడు, దాని నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. అలానే మెంటల్ రీజనింగ్ చూసేసరికి ఎనాలసిస్, సిరీస్ కాంప్లీషన్, సాల్వింగ్, కోడింగ్, డీకోడింగ్, ర్యాంకింగ్, అరేంజ్మెంట్స్, వీటి గురించి అయితే ఇస్తాడండి మనకి రీజనింగ్ సంబంధించి. ఎవరికైతే మ్యాథమెటిక్స్లో నాలెడ్జ్ అయితే ఉంటుందో వాళ్ళైతే ఎగ్జామ్ అయితే ఈజీగా రాయండి. అప్లికేషన్ ఫీ అయితే 500 ఉంటుంది నార్మల్ వాళ్ళకి. ఫీమేల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 ఎగ్జామ్ ఫీ అండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది మనకి ఓవరాల్గా 120 మినిట్స్ అయితే ఇస్తాడు, 2 అవర్స్ అయితే టైం ఇస్తాడు. మన అనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అలానే లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, మెంటల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్ అయితే అవుతుందండి. థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి ఇది. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. సిబిటి టెస్ట్ అయ్యాక నెక్స్ట్ సిబిఏటి టెస్ట్ అనేది అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకైతే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆర్ఆర్బీలో ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటే అకౌంట్ ఆల్రెడీ మీకు ఉంటే అకౌంట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసి అప్లై చేసుకోవచ్చు అండి. మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్లో చూసుకుంటే మనకి లైవ్ ఫోటో అయితే అడుగుతారండి. లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. జూలై 15th నుంచి ఆగస్ట్ 14th వరకు అయితే ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ అండి, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఇది సెక్షనల్ కంట్రోలర్కి సంబంధించిన పూర్తి సమాచారం అండి. వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే సిలబస్, ప్రిపరేషన్ వీడియోలు ఇలాంటి చాలానే చేస్తామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.